బీజేపీలోకి బీఆర్ఎస్ విలీన కుట్రలు జరిగాయన్న కవిత జైల్లో ఉండే గట్టిగా వ్యతిరేకించినట్టు వెల్లడి కేసీఆర్ నుంచి దూరం చేసే కుతంత్రాలు బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కరే నా నాయకుడు లేక లీకు వీరులు ఎవరో తేలాల్సిందే పేడ్ బ్యాచ్ విమర్శలను లెక్క చేయను కేసీఆర్కు నోటీసులపై ట్విట్టర్ వీర్ల ఉద్యమం ఏది వెన్నుపోటు పొడవను డేర్గా మాట్లాడతా కన్ఫ్యూజన్ లేదు క్లారిటీగా ఉన్నట్టుగా వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కోసం వెన్నుపోటు పొడవను డేర్గా మాట్లాడతానని హరీష్ రావు కోసం కేసీఆర్ నోటీసులపై ట్విట్టర్ వీర్ల ఉద్యమం ఏదని ఇది కేటీ రామారావు ఇక పేడ్ బ్యాచ్ అంటే ఇక ఈ ఉన్నదిగా కేటీ రామారావు పెంచి పోషించేటోళ్ళు ఈ లీకు వీర్లు ఎవరు ఇదంతా ఒక్కరొకరికి ఒక్కొక్కటి ఇచ్చేసింది బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు తనను కేసీఆర్ నుంచి దూరం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని అయినా తాను కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే అంగీకరిస్తానని స్పష్టం చేశారు తాను కేసీఆర్కు రాసిన లేఖ లీక్ అయినందుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ కుట్రల వెనుక ఉన్న వారిని బయట పెట్టాలని డిమాండ్ చేశారు గురువారం హైదరాబాద్లో తన నివాసంలో మీడియాతో కవిత మాట్లాడుతూ తాను కేసీఆర్కు రాసిన లేఖ అంతర్గతంగా ఉండాల్సిందని అది లీక్ అవ్వడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు నేను మా నాన్నకు రాసిన లేఖ ఎలా బయటకు వచ్చింది దీని వెనుక ఉన్న వారిని బయట పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు ఈ ఘటన పార్టీలో కలకలం రేపినట్టు తెలిపారు ఇక లిక్కర్ కేసులో జైలుకు వెళ్లే సమయంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్తో చెప్పారని కానీ ఆయన వద్దని వారించారని కవిత గుర్తు చేశారు జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదన తెచ్చినప్పుడు అసలు ఈ ప్రతిపాదన తెచ్చిన వాళ్ళు ఎవరు సో కవిత గారి ముంగట్టున్నటువంటి కొన్ని ప్రశ్నలు ఏంటి అంటే బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలని ప్రతిపాదన మీ దగ్గరికి ఎవరు తెచ్చిరు అసలు మీ దగ్గరికి ఎందుకు తెస్తారు అప్పుడు విలీనాన్ని గట్టిగా వ్యతిరేకించినట్టు చెప్పారు కేసీఆర్ను కూడా ఈ ప్రతిపాదనను తిరస్కరించాలని కోరినట్టు చెప్పారు అప్పటి నుంచి నన్ను కేసీఆర్కు దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు పార్టీలో కొందరు కోవట్లు ఉన్నారని చెప్పి ఆమె నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం అయిపోయినాయి అదే ప్రధాన వార్త ఇందులో లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి ఛానల్లో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ వార్తలు వీక్షించండి లైక్ చేయండి